విద్యారంగంలో విశిష్ట స్థానం సంపాదించిన కేబీఎన్ కళాశాల 60వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో వైభవంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నాగకనక దుర్గాప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్రీడలు, రెడ్ రిబ్బన్ క్లబ్, డిబేటింగ్, క్విజ్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి వార్షిక నివేదికను సమర్పిస్తూ సంస్థ సాధించిన విజయాలను వివరించారు. అనంతరం ముఖ్య అతిథి మాట్లాడుతూ కేబీఎన్ కళాశాల విద్యారంగానికి అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చి 60th యానివర్సరీకి నన్ను గెస్ట్గా పిలిచినందుకు మళ్ళీ హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్గా ఒక సంస్థని నడపడం ఎంత కష్టమో నాకు తెలుసు. మాది ఇప్పుడు సుమారుగా 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము. ఈ సంస్థ కేబీఎన్ కాలేజ్ 60 ఏళ్ళు ప్లస్ మెయిన్ కమిటీ 112 ఏళ్ళు అనేసరికి నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. అంటే ఎంతమంది ఇక్కడ అకుంఠిత దీక్షతో, నిస్వార్థ సేవతో ఎంతమంది దీనిలో పాత్ర వహించారనే దానికి మేము ఇమాజినేషన్ కూడా అందట్లేదు. అండ్ నా యంగ్ ఫ్రెండ్స్కి నేనేదో చెప్దామని వచ్చాను. అసలు మీ టాలెంట్ చూసి అసలు నేనేం చెప్పాలి, మీరే నాకు చెప్తారు, మీ దగ్గరే వినాలన్న ఉద్దేశంతో ఉన్నా ఇప్పుడు. బట్ ఎనీవేస్, మీకు లేనిది నా దగ్గర ఉన్నది ఏంటంటే ఒక 30 ఏళ్ళ అనుభవం. సో ఐ ట్రై టు గివ్ ఫ్యూ థింగ్స్ ఫర్ యూ టు థింక్, గివ్ యూ డిఫరెంట్ పర్స్పెక్టివ్ టు థింక్. అంటే ముందు కేబీఎన్ కాలేజీకి నాకు నా అవినావభావ అనుబంధం చెప్పాలి అంటే యాక్చువల్గా నేను ఇక్కడ చదువుకోలేదు. కానీ ఇక్కడున్న మీ అందరికంటే కూడా నా కాలేజీ టైంలో నేను ఎక్కడ చుట్టుపక్కల ఈ కాలేజీలోనే తిరిగేవాడిని. ఎందుకంటే నా స్కూల్ మేట్స్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ ఇదే కాలేజీ. మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళి లైలా కాలేజీలో పడేశారు. మనిషి ఎక్కడ, మనసు ఎక్కడ, ఇక్కడెక్కడే తిరుగుతుండేవాడిని. ఆ ఎదురు సినిమా హాల్ ఇప్పుడు మూసేసినట్టున్నారు. కొన్ని 100 సినిమాలు చూశాను నా ఫ్రెండ్స్తో కలిపి ఇక్కడ. సో శ్రీనివాస్ మాల్, ఎస్, ఐ థింక్ ఇప్పుడు ఆపరేషన్లో లేదనుకుంటా. బట్ ఎనీవేస్, నాకు దీన్ని ఏమంటారు, ఈ ఎఫెక్షన్, ఈ కనెక్షన్తో నాకు ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ఈ స్కూల్ని డెవలప్ చేస్తున్నారని తెలియగానే ఏదో నా వంతు నేను కొద్దిగా నేను ఏదో చేశాను. బట్ ఇదంతా చూసిన తర్వాత ఐఎమ్ సో ప్రౌడ్. మీ అందరూ అసలు 90% ప్లేస్మెంట్లు అంటే. సో కేబీఎన్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేసి 60 years అయిన సందర్భంగా ఈరోజు మేము డైమండ్ జూబ్లీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ 25th అండ్ 26th March 2026 జరుపుకుంటున్నామండి. సో అందులో సందర్భంగా ఈరోజు స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి కళామందిర్ ప్రసాద్ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. సార్ వచ్చి పిల్లల్ని ఉద్దేశిస్తూ చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ ఈ రోజుల్లో ఎక్కువగా ఏంటంటే ఉద్యోగాల కోసం వెతుక్కోకుండా, అంటే జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ క్రియేటర్స్గా మారండి అని స్టూడెంట్స్ని ఉద్దేశించి చాలా ఎంకరేజ్మెంట్గా చాలా బాగా మాట్లాడారు సారు. ఎక్కువగా ఓపిక్గా ఉండి, ఓర్పుగా సహనం వహిస్తూ, వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటూ ఫ్యూచర్లో ముందుకు వెళ్ళేటట్టుగా ఆలోచించండి. ఒక ఎంటర్ప్రినర్గా మారండి, ఒక స్టార్టప్ ఐడియాస్ని పెట్టండి. ఈవేళ ఆ స్టార్టప్స్కి కావాల్సిన ఫండ్ ఇవ్వడానికి చాలా ఆర్గనైజేషన్స్ ముందుకు వస్తున్నాయి. మీ దగ్గర ఐడియా ఉంటే చాలు, ఆ ఐడియాను ముందుకు తీసుకువెళ్తే మీరు ఇంకా ఎంతో ముందుకు వెళ్తారు, ఎంతో జాబ్ క్రియేటర్స్గా మారి ఫ్యూచర్లో ఒక ఫౌండర్స్గా మీరే మారుతారు. అందుకని ఆ విభాగంగా మీరు ఆలోచించండి అని సార్ చాలా ఎంకరేజ్మెంట్తో పిల్లలందరినీ కూడా ఉత్సాహపరిచారండి ఈ కార్యక్రమంలో. అలాగే ఈరోజు స్పోర్ట్స్ డే సందర్భంగా కాలేజ్లో యాక్చువల్గా కేబీఎన్ కాలేజ్ అనేది స్పోర్ట్స్కి మారుపేరుగా చెప్పొచ్చండి. ఈ 60 yearsలో నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్, యూనివర్సిటీ ఛాంపియన్షిప్ మా కాలేజ్ నుంచి చాలామంది పిల్లలు వెళ్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు కూడా నేషనల్ లెవెల్లో మా స్టూడెంట్స్ ఆడుతున్నారండి. ఉమెన్ హ్యాండ్బాల్ టీం ఇప్పటికి క్వార్టర్లీకి వెళ్ళింది కూడా ఈ సంవత్సరం. ఇప్పుడు కేరళలో జరుగుతున్న కాంపిటీషన్స్లో సౌత్ జోన్లోని. సో అలాగే నేషనల్ లెవెల్లో స్విమ్మింగ్లో కానీ, పవర్ లిఫ్టింగ్లో కానీ ఇలా చాలా విభాగాలలో కేబీఎన్ కాలేజ్ స్పోర్ట్స్ విభాగం అనేది నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో యోగా ఛాంపియన్స్ ఉన్నారు ఇక్కడ. రోజుకి కూడా వినూత్నమైనటువంటి పోకడలతో లేటెస్ట్ టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ మరి దాదాపుగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో జనరల్ ఎడ్యుకేషన్ కాలేజెస్లో ప్రతి సంవత్సరం కూడా 40 నుంచి 50 కంపెనీలను ఇక్కడికి, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఇండస్ట్రీలు, బ్యాంకులు అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా
కూడా జాబ్ ఇచ్చి పంపించాలనేటువంటి మేనేజ్మెంట్ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్ కానీ 300 మంది పైగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా పనిచేయటం వలన దాదాపుగా ఇప్పటికి 90% పైగా ప్లేస్మెంట్స్ అనేవి ఇది జనరల్ ఎడ్యుకేషన్లో హైయెస్ట్ ఇవ్వగలుగుతున్నాం. దానిలో భాగంగానే ఒక విద్యార్థి చేరిన తర్వాత వ్యక్తిగత వికాసం అనేది అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి నైపుణ్యం ఉండాలి అని మరి అన్ని విషయాల్లో కూడా మేము ఇక్కడ తర్ఫీదు ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా థియరీ 1 గంట చెప్పినట్లయితే ప్రాక్టికల్ నాలెడ్జి ఈ రోజుల్లో సమాజంలో కానీ కంపెనీలో కానీ అవసరం కనుక 3 గంటలు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వటం కోసం దాదాపుగా 750 లేటెస్ట్ కంప్యూటర్స్ కలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి ల్యాబులు కలిగి ఉన్నాయి. అదేవిధంగా ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా మరి దాదాపుగా కోస్తా జిల్లాలోనే అతిపెద్ద ల్యాబులుగా ఉంటూ జువాలజీ మ్యూజియం కానీ, మ్యాథ్స్ మ్యూజియం కానీ, బాటనీ మ్యూజియం కానీ ఇవన్నీ కూడా రేరెస్ట్ స్పెసిమెన్లు అంటే స్పీసీస్తో మరి అందరూ కూడా ఆకట్టుకుంటూ ఇక్కడ ఈ రోజున కేబిఎన్ కాలేజీ నిలబడటం జరిగింది.